ఆ ఉపాధ్యాయుడు విద్యతో పాటు వివిధ దేశాల నాణ్యాలు, చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నాడు. నాణ్యాల సేకరణే కాదు, వివిధ దేశాల కరెన్సీలు, పోస్టల్ స్టాంపులు సేకరించి చిన్నారులకు మేధో సంపత్తిని పంచుతున్నారు. జగిత్యాలకు చెందిన పెద్ది శ్రీనివాస్ చెల్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పాత నాణ్యాలను సేకరించడం అలవాటుగా మార్చుకున్నారని శ్రీనివాస్ చెప్పారు. 10వ తరగతి చదువుతుండగా ఖర్చుల కోసం తండ్రి ఇచ్చిన నాణ్యాల్ని దాచి అప్పటి నుంచి దాన్ని అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మన దేశంలో వాడిన వాటితో పాటు 100 దేశాలకు చెందిన నాణ్యాలు ఆయన వద్ద ఉన్నాయి. 70 దేశాల కరెన్సీ నోట్లు, 117 దేశాల పోస్టల్ స్టాంపులను సేకరించి వాటిని నేటితరం పిల్లలకు చూపిస్తూ దేశ విదేశాల చరిత్రను వివరిస్తున్నాడు. ఇవి ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి 10వ తరగతి చదివే దశలోనే నాణ్యాలు సేకరించాలనేటువంటి ఒక ఆలోచన రావడం జరిగింది. అంటే నేను సేకరించి నా ద్వారా కొంతమంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మిత్రులకు పరిచయం చేయాలనేటువంటి ఆలోచన రావడం కలిగింది. కాబట్టి గత 30 సంవత్సరాల నుండి సుమారు ఒక 100 దేశాలకు పైగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి నాణ్యాలు, స్టాంపులు సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు 2 దశాబ్దాల కాలంలో వీటిని సుమారు ఒక 1000 మంది విద్యార్థులకు పైగా చూపించడం జరిగింది. వివిధ సందర్భాల్లో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి గాను నాకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకా మరిన్ని దేశాల నాణ్యాలు కూడా సేకరించి విద్యార్థులకు పరిచయం చేయాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం.